అన్నా ఇదేందో మీకు తెలుసా? అన్నా ఇదేమిటో మీకు తెలుసా? అక్క ఇదేమిటో మీకు తెలుసా? గుర్తుందా ఇది? అన్నా ఇది గుర్తుందా మీకు? అక్క గుర్తుందా? అన్నా ఇది గుర్తుందా మీ అందరికీ? 2014లో చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే కూటమి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, ఇదే కూటమి 2014లో వీళ్ళు ముగ్గురు ఒకటై చంద్రబాబు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ మీ ఇంటికి పంపించాడు. గుర్తుందా? కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా? కనిపిస్తా ఉందా చంద్రబాబు సంతకం? మరి 2014లో మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లోని ముఖ్యమైన హామీలు ఏమిటో చదువుదామా? అప్పట్లో టీవీలలో గుర్తున్నాయా? ఆ ఈనాడు, ఆ ఆంధ్రజ్యోతి, ఆ TV5లో అడ్వర్టైజ్మెంట్ అన్ని గుర్తున్నాయా? ఊదరు కొట్టారు, గుర్తున్నాయా? ఒక్కసారి చదువుదామా? ముఖ్యమైన హామీలు అన్నట్టు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి సంతకంతో మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో రాసినది రైతుల రుణాలన్నీ మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ముఖ్యమైన హామీ అంటూ రెండోది చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. 14,205 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల రుణాల మాఫీ జరిగిందా? జరిగిందా? ఒక్క రూపాయన చేశాడా? రెండు చేతులు పైకి తెలప, ఇలా 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 ఇంకా ముందుకు పోదామా? ఇంకా ముందుకు పోదామా? ఇంటింటికి ఓ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి, 5 ఏళ్ళు 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి, ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడా? ఇంకా ముందుకు పోమంటారా? ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు, ఒక్కరికన్నా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ప్రతి బ్యాంక్ అకౌంట్లోనూ 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామన్నాడు. 1 రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 ఇంకా చదువుకుంటూ పోతే, ఈ ముఖ్యమైన హామీలను ఇంకా చదువుకుంటూ పోతే 10,000 కోట్లతో బీసీ సప్లాను, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించాడా? ఇక్కడ కనిపిస్తా ఉందా ఎక్కడైనా? నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ అందరితో, 2014లో ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. వీళ్ళ ముగ్గురితో కూటమిగా జతకట్టి, జెండాలు జతకట్టి ఆ రోజు పంపించిన ఈ పాంఫ్లెట్లో మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈసారి మాత్రం 2 చేతులు పైకి లేయాలబ్బా, గట్టిగా ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా? అది లేదు. మరి ఇలాంటి వ్యక్తిని నమ్ముదామా? నమ్ముతారా?
నమ్ముతారా అన్నా? నమ్ముతారా అక్క? ఇప్పుడు మళ్ళీ ఏమంటా ఉన్నారు? ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట. నమ్ముతారా? సూపర్ 7 అంట. నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట. నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తారట. నమ్ముతారా? చివరిగా మీ అందరికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో మన ఓటు మన తలరాతలు మారుస్తాయి. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరి వల్ల మీకు మంచి జరిగింది అన్నది ఆలోచన చేయండి. ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి ఓటు వేయండి అని అడుగుతా ఉన్నా. వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, ఈ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన చదువులు బాగుపడాలన్నా, మన హాస్పిటళ్ళు మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు. ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు. ఒక తోడు, ఓ చేదోడు, ఓ లానేస్తము, ఓ మత్స్యకార భరోసా, ఓ నేతన్న నేస్తం, ఓ వాహన మిత్ర, ఓ 31 లక్షల ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల ఇల్లు, ఓ నాడు నేడుతో మారిన గవర్నమెంట్ బడులు, ఆసుపత్రులు. ఈ పథకాల్లో ఏదైనా ఒక్కటైనా నువ్వు చేశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. మరి 14 ఏళ్లలో ఏనాడు ఈ యొక్క పథకం కూడా పెట్టని నువ్వు నేను పెట్టిన పథకాల్ని పట్టుకొని ఈరోజు తెగ మాట్లాడుతున్నావేంటయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని. అయ్యా చంద్రబాబు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి హోదాలో చూశారు ప్రజలకు. ఈరోజు నేను అడుగుతా ఉన్నది ఒకటే, 58 నెలలు మీ జగన్ను ముఖ్యమంత్రిగా చూశారు. 58 నెలలు జగన్ను చూశారు. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూశారు. మరి జగన్ పేరు చెబితే ఇన్ని పథకాలు గుర్తుకొస్తా ఉన్నప్పుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి పేరు చెబితే ఒక్కటంటే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకు రాలేదు అనంటే ఈ మనిషిని, ఆ చంద్రబాబు నాయుడును నమ్మగలమా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను.